ఐపీఎల్ 2027లోని సన్ రైజ్ హైదరాబాద్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు? ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్తోని ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే వీడు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ముందుగా నెంబర్ 1 ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్ ఎవరు అంటే మార్కస్ స్టోయినిస్. మార్కస్ స్టోయినిస్ ఈజీ ఆల్రౌండర్. అతను బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేయగలడు, అలాగే లో ఆర్డర్లో వచ్చి బిగ్ హీటింగ్ చేయగలదు, క్యాపబిలిటీ కూడా ఉంది. అందుకే మార్కస్ స్టోయినిస్ని తీసుకుందామని సన్ రైజ్ హైదరాబాద్ ఫిక్స్ అయ్యింది. నెంబర్ 2 ఎవరు అంటే నితీష్ రాణా. నితీష్ రాణా ఎందుకంటే లో ఆర్డర్లోని బిగ్ హీటింగ్ చేయగల క్యాపబిలిటీ ఉంది, అలాగే అతను వికెట్లు పడుతున్నప్పుడు కూడా నెమ్మదిగా ఆడగలడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వికెట్లు పడుతున్నప్పుడు ఆచితూచి ఆడే బ్యాట్స్మెన్ లేడు ఎస్ఆర్హెచ్లోని. ఇలాంటి ప్లేయర్ ఉంటే ఎస్ఆర్హెచ్కి ముందుకు బాగుంటుందని సన్ రైజ్ హైదరాబాద్ ఆలోచించి తీసుకుందాం అనుకుంటుంది నితీష్ రాణాని. నెంబర్ 3 ఎవరు అంటే మార్కో యాన్సన్. మార్కో యాన్సన్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు, పవర్ ప్లేలో కూడా వికెట్ తీస్తున్నాడు. అలాగే సన్ రైజ్ హైదరాబాద్ సౌత్ ఆఫ్రికా లీగ్లో కూడా అతనే పవర్ ప్లేని వికెట్లు బాగా తీస్తాడు, అలాగే లో ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగలడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్లో ఉంటే వికెట్లు తీసి క్యాపబిలిటీ మంచి ప్లేయర్ ఎస్ఆర్హెచ్కి పనికొస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ప్యాట్ కమిన్స్ ఆడాడు కాబట్టి అతని స్థానంలో ఇతను పవర్ ప్లేలో వికెట్లు తీసి క్యాపబిలిటీ కూడా ఉంటుంది. అందుకే సన్ రైజ్ హైదరాబాద్ కూడా మార్కో యాన్సన్ని ట్రై చేస్తుంది. నెంబర్ 4 ఎవరు అంటే ఖలీల్ అహ్మద్. ఖలీల్ అహ్మద్ ఎందుకు అంటే మనకి పవర్ ప్లేలోని వికెట్లు లేకపోవడం వల్ల మనం చాలా మ్యాచ్లు ఓడిపోయాం. అదే కానీ పవర్ ప్లేలో మనకి వికెట్లు తీస్తే మ్యాచ్లు గెలుస్తాం. అందుకే సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఖలీల్ అహ్మద్ని తీసుకుందాం అనుకుంటుంది సన్ రైజ్ హైదరాబాద్. సిఎస్కే కూడా అతన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఎస్ఆర్హెచ్ కూడా టార్గెట్ చేస్తుంది. నెంబర్ 5 ఎవరు అంటే నటరాజన్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేస్తుంది. అతను కూడా టార్గెట్ చేస్తుంది సన్ రైజ్ హైదరాబాద్, ఎందుకంటే గతంలోని ఎస్ఆర్హెచ్ తరపున ఆడే అనుభవం కూడా ఉంది. అతను పవర్ ప్లేలోని అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా బౌలింగ్ చేయగల క్యాపబిలిటీ కూడా ఉంది అతనికి, అందుకే అతన్ని యార్కర్ నట్టు అంటారు. అందుకే సన్ రైజ్ హైదరాబాద్ అతను కూడా టార్గెట్ చేస్తుంది. ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్లో సన్ రైజ్ హైదరాబాద్ టార్గెట్ చేస్తారు. ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్ గురించి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటే వీళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్.